ఇప్పుడు వరకు మన బీజేపీ మిత్రులు అన్న కాంగ్రెస్ మిత్రులు మాట్లాడిన అంశాలన్నీ విన్నా. ఎప్పుడైనా అంటే ఇప్పుడు నేను మాట్లాడే మీరు ఇచ్చే 5-10 నిమిషాల టైంలో నేను 3 అంశాలు ప్రధానంగా మాట్లాడవచ్చు. చెప్పండి. ఒకటి రవాణా, రెండోది వ్యవసాయం, మూడోది ఏదైతే ఇప్పుడు గోల్డ్ విషయాలు చెప్తున్నారో ఇది ఎల్పిజి సిఎన్జి విషయంలో మనం మాట్లాడాలి. ఇది ప్రధానమైన అంశం. నాకు అర్థమైంది ఏంటంటే ఈ 13 సంవత్సరాలు ఈ బీజేపీ పాలనలో వాళ్ళు ఏదైనా చెబుతుర్రు అంటే అది ప్రజలకు అగనెస్ట్గా, ప్రజలకు విరుద్ధంగా, వాళ్ళకి నచ్చిన పద్ధతులు వాళ్ళు చెప్తారు. అంటే వాళ్ళు రాత్రి ఒకటి చెప్పినా తెల్లారి ఒకటి అయిపోతున్నారని అర్థం. హైదరాబాద్ వేదికగా ఆయన చెప్పినటువంటి 9 అంశాలు కానీ, ఈరోజు వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ కానీ, ఈరోజు కొన్ని మనం టీవీలలో చూస్తే జిఎస్టీ ఉన్నతాధికారి కారు పక్కన పెట్టి సైకిల్ మీద పోతున్నాడు. ఇది జిఎస్టీ అధికారి. ఇవాళ మీరు దేశాన్ని ముందు తీసుకుపోతున్నామని మీరే చెప్తున్నారు. ప్రపంచంలో మా పాలనలో మా బీజేపీ అధికారంలోకి వచ్చినాక పెద్ద స్థాయిలో అభివృద్ధి చేసి ఈ దేశాన్ని ఆధునికంగా ముందు తీసుకుపోతున్నామని మీరే చెప్తున్నారు. ఆధునికం అంటే ఏంటిది? ఇవాళ హైదరాబాద్లో ఎక్కడ చూసినా గ్యాస్ పొయ్యిలు పోయి కట్టెల పొయ్యిలు, పొద్దున మీరు రౌండ్ వేయి హైదరాబాద్లో కట్టెల పొయ్యిలు పెట్టి ఇవాళ చిన్న చిన్న హోటళ్ళు ఆ ఇడ్లీలో ఏవో తయారు చేసుకుంటారు. కట్టెల పొయ్యి అంటారు. ఇప్పుడు డీజిల్ స్టవ్ అంటే కొత్త కట్టెల పొయ్యి పెడుతుంది. అంటే మనం ఆధునికంగా ముందుకు పోయినట్ట. మళ్ళీ కట్టెల పొయ్యి అంటే పాత రోజులకు వచ్చారు. అంతే కదా. ఇప్పుడు బంగారం వాడొద్దని మీరే చెప్తారు. నేను ఏమనుకోతున్నా ఈ మిత్రుని చెప్తాను. మీరు చెప్పేదానికి చేసేదానికి తేడా మీ నిదర్శనం ఇక్కడనే చూపిస్తాను. ఇప్పుడు మీరు అనవసరమైంది పెట్టొద్దండి. మా చేతికి ఎంత బంగారం ఉంది, మీ చేతికి ఎంత బంగారం చూడండి. మీరే చెప్తారు. నేను ఏమంటున్నా, ఈ హైదరాబాద్ నగరంలో అన్ని పార్టీలు నాయకుడు చెప్పడానికి మనం ఒక 100 చెప్తే 30% పాటించాలి. మోడీ గురించి చెప్తున్నా, ఉదాహరణ చెప్పిన, మీరు వేస్ట్ చేయొద్దని ఉదాహరణ చెప్తున్నా. ఇలా అన్ని పార్టీలను కలిసి హైదరాబాద్ ఒక మీటింగ్ పెట్టండి. అక్కడ బీజేపీలను పిలవండి, కాంగ్రెస్ వాళ్ళని పిలవండి, బీఆర్ఎస్ వాళ్ళని పిలవండి. అసలు బంగారం వ్యాపారం చేస్తే వాళ్ళంతా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఎవరు బంగారం నగలు ఎక్కువ వేసుకుని వస్తారో ఆడ చూద్దాం. బీజేపీ వాళ్ళు ఎక్కుంటారా, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కుంటారా, బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కుంటారా చూద్దాం. ఎవరు ఎక్కువ మాత్రం చూద్దాం. బంగారం వ్యాపారం చేస్తూ దేశంలో ఎక్కడ ఉండరో చూద్దాం. పెట్టొద్దని మీ మోడీ చెప్పొచ్చు కదా. ఇలా దేశవ్యాప్తంగా ప్రత్యేక తెలంగాణ నగరంలో అనేక చోట్ల హిందూ సమ్మేళన పేరుతోటి కార్యక్రమాలు చేస్తున్నారు. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఏం అవసరం వచ్చింది మీకు? అంటే లక్షల కోట్లు అనకండి. ఎందుకంటే ఇది స్వచ్ఛందంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అది బీజేపీ మోడీ ఏం చెప్తుండు? వేస్ట్ ఖర్చులు చేయకుండా అంటుండు. వాహనాలు ఎక్కువ వాడకుండా, హిందూ సమాజానికి పడే తూట్ల నుంచి కాపాడుకోవడానికి ఎందుకు రాజకీయం చేస్తారు మీరు? ఇప్పుడు క్రిస్టియన్స్ గా మారినోడు హిందువే, కొంత అక్కడ పార్టీలకు అతీతంగా అది. అంటే నేను అందుకే చెప్పిన ఫస్ట్, చెప్పేదానికి చేసేదానికి పొదుపు అనేది చూపియాలి. నేను ఏం చేస్తున్నాను, పొదుపు ఏం అవసరం వచ్చింది, నీకు ఏం ఆపద వచ్చింది చెప్పాలి కదా జనాలకు. నేను చూసిన ఇలా మీరు చెప్పగానే కొంత నేను స్కెచ్ చేస్తే, భారతదేశంలో అప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, మనకు పక్క దేశాలతో యుద్ధం వచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితి హస్తగతంలో ఉన్నప్పుడు మీరు బంగారాలు నిలువై పెట్టుకోకండి, దేశానికి ప్రభుత్వానికి మీరు సహకరించండి అని చెప్పి పిలుపునిస్తే, అప్పుడు అనేక మంది స్వచ్ఛందంగా ఈ దేశం కోసం బంగారం దానం చేసారు, డబ్బు దానం చేసారు, ఉన్నోళ్ళు చేసారు. కూలియాలు చేస్తులు కూడా ఒకనాడు కూలి పైసలు కూడా ఈ భారత ప్రభుత్వానికి ఇచ్చారు. అట్లాంటి ఆపద నీకు ఏమొచ్చింది? భారతదేశం సైన్యం అంతా అక్కడ యుద్ధం చేస్తుంది, మన సైన్యం మన దేశాన్ని కాపాడుతుంది. భారతదేశం ఆర్థిక ఇబ్బందులు అన్నప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ఈ దేశాన్ని కాపాడాలని చెప్పి ఆనాడు ఇందిరాగాంధీ పిలుపుకు అనుకూలంగా డబ్బులు ఇచ్చారు. నేను ఇలా చూసిన, పేపర్లో చూసిన, కొంత సత్యం చూసిన. మరి మోడీ పిలుపునిస్తే కరోనా వచ్చింది. కరోనాలో ఆర్థికంగా కొంచెం బలంగా ఉన్నోళ్ళు, మాలాంటి స్వచ్ఛందంగా నాయకులకు కానీ, స్వచ్ఛంద సంస్థలకు కానీ కొంత ఆర్థిక సాయం పేద ప్రజలకు చేసారు, ప్రభుత్వాలు చేసారు.
ఈ రాష్ట్రాలు దాటిపోతాలకు సహకరించారు. అసలు నువ్వు ఏం చేయదలుచుకున్నావు, నీకు ఏం ఆపద వచ్చింది చెప్పాలగా. ఇప్పుడు నీ ఇంట్లో నిల్వ ఏముంది, ఈ దేశానికి నిల్వ ఏనికి నీ దగ్గర ఏముంది, ఏం లేదు. ఇప్పుడు అక్కడ ఇరాను అమెరికా యుద్ధం జరిగింది, ఇక్కడ ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగినప్పుడు ఆయిల్ వాడొద్దు అన్న, ఎందుకంటే ప్రధానంగా మనకు ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకున్నాం కాబట్టి ఆయిల్ వాడొద్దు, ఎక్కువ ఇబ్బంది అవుతుంది, రేట్లు పెరిగినాయి. ఎలక్ట్రానిక్ వాహనాలు ఎక్కడ ఏదైనా తయారు చేయండి, మనకు ఉక్రెయిన్ నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి అప్పుడు బండ్ల రేట్లు పెరిగినాయి. ఇవాళ మనకు ఎల్పిజి, ఇవాళ సిఎన్జి, గ్యాస్, డీజిల్ అక్కడి నుంచి వస్తలేదు కాబట్టి మనకు ఇబ్బంది వస్తుంది చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? ఒక దేశ ప్రధానిగా రష్యా పక్కన మన దేశం ఉంది, చైనా ఉంది, దిగుమతి చేసుకో. వాడు ఏమో కూర్చొని అమెరికా నీ మీద కట్టబెట్టుకొని కూర్చుంటే నువ్వు కొనకుండా సప్పుడా కూర్చొని మీరు ఆయిల్ తక్కువ తినండి, నా ఆకలి మీరెవరని చెప్పండి, నా ఆకలిని ఎంత తినాలని నువ్వు చెప్పనీకి. ఈ దేశ ప్రధానివి, నీ పరిపాలన చెప్పి ఇలా ప్రధానంగా నేను రవాణా చెప్పదలుచుకున్నా. రవాణా ఇప్పుడు ఆటో నుంచి మొదలుకుంటే ఏరోప్లేన్ వరకు, షిప్ వరకు చూసుకుంటే మీరు, నేను రవాణా రంగం చెప్పమని చెప్పింది అందుకే 2 నెలలుగా ఇవాళ మీరు ప్రతి నైటు పెట్రోల్ బంకుల కాడికి, ఎల్పిజి బంకుల కాడికి పోయి చూద్దాం పండి, అవస్థ పడుతున్నారు. ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, ఏదైతే క్యాబ్ డ్రైవర్లు, ఏవైతే ప్రైవేటు వాహనదారులు కానీ, ఇండిపెండెంట్ వాహనదారులు కానీ, ఇవాళ ఏదైతే ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ నడుచుకొని దాని మీద ఆధారపడి బతికే రవాణా రంగ కార్మికులు ఉన్నారో ఎంత అవస్థ పడుతున్నారు. పొద్దున పోయి వాడు నైట్ అంతా నిద్ర, నీ అంతకి పక్కనే బేగంపేటకు పోదాం పండి. నేను మొన్న పోయిన 3 గంటలకు నేను ఒక పని మీద నైట్ పోతుంటే 3 కిలోమీటర్ల లైన్ వాడు రాత్రంతా లైన్లో ఉండి తెల్లారి వాడు దందప్పుడు చేసుకోవాలి. యాక్సిడెంట్లు అయితే మన కుటుంబానికి బాధ్యత ఎవరు? మీరు ఏదైతే మీకు ఇలా సరుకు ఇబ్బంది ఉందో, మనకు దిగుమతి అయితే లేదో, ఈ ప్రజలకు తక్లీఫ్ కాకుండా చూడాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉన్నది. నువ్వు ఆ పని చేయకుండా నువ్వు ఆ వాడొద్దంటే మీరు ఏం చేయాలి? సావాలా ఇంట్లో కూర్చొని ఏం చేయాలి? రవాణా రంగం మీద బతకటోడు ఏం కావాలి? ఇప్పుడు విదేశాలు మోడీ గారికి ఒక 50 వాహనాలు ఉంటే 10 వాహనాలు. అవునండి, మొన్నటి దాకా బెంగాల్, ఇప్పుడు మొన్న నీకు 9వ తారీఖు 8వ తారీఖు రిజల్ట్ వచ్చినాయి, 10వ తారీఖు ఆగా మేఘాలయ హైదరాబాద్కి వచ్చినావు. ఎందుకు వచ్చినావు? మరి ఢిల్లీ పోయినావు. నువ్వు ఏదైతే బెంగాల్ నిన్న మన 5 రాష్ట్రాల ఎలక్షన్ జరిగినాయో ఎన్ని వాహనాలు పెట్టింది మీరు? ఎంత ప్రచారం చేసినారు? మరి కంట్రోల్ చేసినావా? తగ్గించిర్రా? ఇది ఎట్లా? ఇప్పుడు ఇంకోటి, ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఈవీ వెహికల్స్ దేశవ్యాప్తంగా వచ్చింది. ఇప్పుడు విదేశీ వస్తువులు వాడొద్దని చెప్పేటప్పుడు నువ్వు స్వదేశీ ఉత్పత్తులు ఎంత పెంచినావు, ఇక్కడ నువ్వు కావాల్సిన కంపెనీలు ఏం పెట్టినావు, మన కార్లు కానీ వెహికల్స్ కానీ నువ్వు ఏం డెవలప్, జనాలకు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళకి ఏది సులువు అనుకుంటే అది మారుతుంది. ఇప్పుడు డీజిల్, పెట్రోలు, ఇప్పుడు కిరోసిన్ మనం వాడేటోళ్ళు అండి, గ్యాస్ వచ్చింది చెత్త పెట్టుకున్నా, మనకు నచ్చింది, దీనివల్ల నాకు నష్టం, ఆరోగ్యం పాడవుతుంది, లేదంటే మనం దీనికి రేట్ ఎక్కువ అవుతున్నప్పుడు నువ్వు మార్కెట్లో గ్యాస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గ్యాస్ పెట్టుకోరు. ఇలా ఈ వెహికల్ అందుబాటులో తీసుకురా, పెద్ద ఎత్తున తీసుకురా అండి, జనాలు కొనుక్కుంటారు. నువ్వు అకస్మాత్ రాత్రి నువ్వు వాడొద్దు అంటే ఎటు వాళ్ళు నేను. ఇప్పుడు నేను ఇంకోటి, మొన్న మీకు తెలుసో లేదో ఒక 6 నెలల క్రితము తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్లో ఇప్పుడు పొల్యూషన్ తగ్గించాలి ఇక్కడ హైదరాబాద్లో అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం 20,000 మంది ఈ ఎలక్ట్రానిక్ వాహనాలు ఆటో పర్మిట్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఇక్కడ ఇచ్చారు. ఎన్ని వాహనాలు రిజిస్ట్రేషన్ అయినాయి, దానికి ఎన్ని కోరులు పెడుతున్నారు? అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రవాణా రంగాన్ని మొత్తం కేంద్రం గుప్పిట్లో పెట్టుకుంది, రాష్ట్రం మొత్తం అయింది. ఇలా లైసెన్స్ కావాలన్నా, బండి రిజిస్ట్రేషన్ కావాలన్నా, ఫిట్నెస్ కావాలన్నా, ఇలా రోడ్డు ట్యాక్సీ ప్రతిదీ పూర్తిగా కేంద్రం కిందకి వెళ్ళిపోయింది. ప్రతి ట్యాక్సీ కేంద్రానికి పోతుంది, ఓన్లీ సర్వీస్ ఛార్జ్ వస్తుంది. ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వము ఓన్లీ సర్వీస్ ఛార్జే వేస్తుంది, ట్యాక్సీ రూపం అంతా కేంద్రానికి పోతుంది. మరి ఇలా ఒక వెహికల్ ఉన్న వాళ్ళు ఇంకో వెహికల్ కొనొద్దని నిబంధన పెట్టారు. అసలు అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం నాకు అర్థమే అవుతలేదు. మరి నువ్వు కొత్తదానికి పోవాలనుకున్నప్పుడు, ఇప్పుడు నాకు ఎలక్ట్రానిక్ వాహనం కావాలనుకుంటున్నా, ఇప్పుడు నాకు డీజిల్ బండి ఉంది, నాకు డీజిల్ బండి ఉంటే నేను ఏదైనా నిబంధన పెడతాను, ఎట్లా కొనుక్కుంటా? తీసేయి, నిబంధన తీసేయాలి కదా. నువ్వు నిబంధన తీసేసి, అరే బాబు నీ మీద ఏదుందో మాకు సంబంధం లేదు, ఈ వాహనం కొను, నువ్వు ఇంత సబ్సిడీ తీసేస్తున్నాం, ఈ ట్యాక్సీ తీసేస్తున్నాం, నీకు అందుబాటులో తీసుకొస్తుంది ప్రభుత్వం, ఇది వాడమంటే నువ్వు వద్దన్నా కాదన్నా వాడు కొనుక్కుంటాడు.
నువ్వు నిబంధనలన్నీ బరాబరి పెడితివి, నువ్వు చేయొద్దంటివి, నువ్వు రాత్రి ప్రకటించిపోతే ఎడంకొస్తే మా ఇంటి తయారు చేసుకునేది అదేమన్నా. ఇక రైతుల విషయానికి వస్తే భారతదేశం అంటేనే అతిపెద్ద వ్యవసాయక దేశం మనది. వ్యవసాయక రంగం మంది, వ్యవసాయక దేశం, వ్యవసాయక రంగం 75% ఈ దేశము మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి బతికి రైతులు ఉన్నట్టు దేశం. ఇవాళ నువ్వు పెట్టలేదు ఎంత ఇబ్బంది అయింది. రైతులకు ఎరువులు ఇచ్చినవా? మన దగ్గర ఫ్యాక్టరీ కట్టి నిజామాబాద్ ఫ్యాక్టరీ కట్టిరు. ఇప్పుడు వాళ్ళని కూడా సోలార్ వాడుకోమండి, సోలార్ వాడుకోమని నువ్వు తయారు చేసి నువ్వు ప్రైవేట్లో రంగాలకు కానీ ప్రభుత్వ రంగాలకు కానీ నువ్వు అప్పచెప్పి నువ్వు పెద్ద ఎత్తున తీసుకొస్తే రైతులు పెట్టుకుంటారు, జనాలు పెట్టుకుంటారు, అందరూ పెట్టుకుంటారు. నీ దగ్గర ఒకటి పెట్టి నువ్వు 10 మందిని నేను వదిలిపెట్టినాను కొనంటే ఒక్క వస్తువు ఇచ్చి 10 మందికి పోటీ పెడితే ఏడవుతుంది? అవుతుందా? మీరు చేసేదంతా గలతీ చేస్తున్నారు, ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ఏం చేశారు? 2000 నోట్లు బ్లాక్ మనీ పెద్ద ఎత్తున చేస్తున్నాం అని చెప్పి మేము జీరో అకౌంట్లు ఓపెన్ చేసుకోండి, లక్షల రూపాయలు మీ అకౌంట్లోకి వేస్తున్నాం, విదేశాలలో స్విస్ బ్యాంకులో ఉన్న అమౌంట్ అంతా భారతదేశానికి ఆ ఒక్క నినాదంతో నరేంద్ర మోడీ గెలిచిండు. సామాన్యులంతా ఓట్లు వేసారు. అంటే అక్కడ మరి ప్రజలు అర్థం చేసుకున్నది ఆ విధంగా కామెంట్ చేశారా అంటే వినండి. ఎప్పుడైనా ప్రజలు ఇంటర్ కొన్ని అవకాశం ఇస్తారు. నువ్వు నినాదం తీసుకున్నావు, 2000 రూపాయలు రద్దు చేసినావు, వచ్చినాయా? ఏటీఎంలో కావాలి, బ్యాంకులో కావాలి, పెళ్లిళ్ళు చేసుకుంటాడు, పైసలు అకౌంట్లు ఉంటాయి. పెళ్లి చేసుకుందామంటే ఆడ సరుకులు తెచ్చుకుందామంటే పైసలు అకౌంట్లు ఉంటాయి. నా పైసలు నాకు ఇరా అంటే వాడు బ్యాంక్ వాడు ఇవ్వకపోయి అనేక మంది లైన్లో కట్టి ఆడంతో చనిపోయి బ్యాంకుల పరిస్థితులు తిప్పి నరేంద్ర మోడీ దొంగ 200,000 రూపాయల నోట్లు రద్దు పేరుతోటి కొన్నాళ్ళు అడి తిరిగి. కరోనా వస్తే చప్పట్లు కొట్టుర్రి, దీపాలు ఆర్పేయిర్రి, బయట తిరగకూర్రి. ఎట్లయితే చప్పట్లు కొడితే కరోనా పోతుందా? డాక్టర్ కావాలి, సైన్స్ డెవలప్ చేయాలి, ఆ పని చేయాలి. కానీ నువ్వు చప్పట్లు కొట్టి దీపాలు ఆడితే అరే నీ హిందూ అనేది ఎవరైనా హిందువులమే, అందరం పొట్టు పెట్టుకుంటాం, అందరం ఇవ్వాలి. మీరు బీజేపీలు చెప్తే మొక్కుతున్నాం, దేవుని మేము ఇవ్వాలి. తాతల నుంచి నేను మొక్కుతున్నా దేవుణ్ణి, నువ్వు ఇవ్వాలి వచ్చి నువ్వు హిందువుగా నువ్వు పొట్టు పెట్టుకోవాలి, నువ్వు మొక్కరా అంటే వాళ్ళు క్రిస్టియన్స్లు ప్రమాదం మీద జరగబోయే ముందుగా గుర్తించి జాగ్రత్త పడమని చెప్తున్నారు. దాంట్లో తప్పేం లేదు కదా సార్. ఇప్పుడు ఇప్పుడు ఎన్ని మత మార్పిడులు అవ్వట్లేదండి, మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎన్ని మత మార్పిడులు అవ్వట్లేదు. ఒక్కడైనా ప్రజలు ఒక వైపు పోతుర్రంటే నాకు ఒక వైపు నష్టం జరుగుతుందంటే. ఇప్పుడు మనం అంతా హిందూ దేశం, సబ్జెక్ట్ అడిగాడు చెప్తున్నా, రేపు పొద్దుగా కామెంట్లు పెడతారు అందరూ హిందువులే కదా. ఇలా గుళ్ళల్లో ఓన్లీ బ్రాహ్మణ్స్ ఎందుకు రండి? ఒక్కరు చూపించకు, ఒక్కరు చూపించి మాట్లాడు. భారతదేశంలో ఉన్నటువంటి హిందువులంతా ఎంతమంది బ్రాహ్మణ్స్, ఇలా ఎంతమంది పూజారులు ఉన్నారు? పూజారులకు తెలిసింది అది ఒకటే విద్య కదా. నేను రైతు బిడ్డను, వినండి, నేను రైతును. నా కాలానుకూలంగా హైదరాబాద్కి వచ్చిన నేను ఆటో నడుపుతా, ఒక కారు నడుపుతా, లారీ నడుపుతా, నాకు నచ్చిన పని నాకు వచ్చిన పని చేస్తా. మరి ఇలా చదువుకున్న వాళ్ళు కానీ ఏ కులమన్నా కానీ అవునండి. కారణమే ప్రధానమైనటువంటి ఇలాంటి కులాలు మతాల కారణంగానే పక్కన దేశము 1600 కిలోమీటర్లు కాలువలు తీసుకుపోతుండు. వాళ్ళ దగ్గర 900 బుల్లెట్ ట్రైన్లు ఉన్నాయి. మన దగ్గర ఒకటి భారతదేశంగా తిప్పుతారు, జెండా కట్టి దాన్ని భారతదేశం అని తిప్పుతారు. మనం ఎక్కడ ఉన్నాం? ఇలా మీరు కొత్తగా చెప్తారు ఈ వెహికల్స్ అని. వాడు చైనా వాడు మన పక్క ఎప్పటి నుంచో వాడుతున్నాడు. వాడు ఇలా ప్రపంచ దేశాలు అమెరికాతో పోటీ పడుతుండు. మన భారతదేశానికి స్వతంత్రం కంటే వెనకొచ్చింది. వానికి వచ్చి 30 ఏళ్ళు, మనం 80 ఏళ్ళకి వచ్చినాం. 80 ఏళ్ళు మనం దగ్గర. చైనా వానికి స్వతంత్రం వచ్చి 30 ఏళ్ళు. వాడు ఇలా ప్రపంచంతో పోటీ పడుతుంటే మీరేమో లేనిపోని మతాలు చెప్తారు. మీరు పొద్దులేసి మీరు చెప్తారు కదా, ఇలా భారతదేశం అంతా హిందూ దేశమే కదా. కులాలకు అతీతంగా నువ్వు పూజల గుళ్ళు ఇస్తే మరి క్రిస్టియన్లకు ఎందుకు పోతాడు? పోనీ క్రిస్టియన్లకు పోతున్నా అనుకుందాం, మత మార్పిడి పోయినవాడు ఎవడు? హిందూ భారతదేశ పోడేగా, ఈ దేశం పోలే కదా, మరి బయట దేశం పోలే వాళ్ళు. బయట వల్ల వీళ్ళు అలా మారుతున్నారు అనేది. 1% ఎక్కడో 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో నువ్వు 20 కోట్లున్న ముస్లింలు చూపించి నువ్వు 100 కోట్ల జనాభాలో నీకు ఓట్లు వేసుకునే ప్రయత్నం, దాని వెనక రాజ్యం. ఎప్పుడైనా అంతే కదా. నీకు ఇవాళ అధికారం బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే ఎందుకు వచ్చింది? ఓటు బ్యాంకే కదా. నువ్వు ఆ నినాదం ఎందుకు వాడుతున్నావు? ఆ నినాదం వాడుతున్నావు అంటేనే
రాజా ఆకాంక్షనే కదా. ఇలా 3 టర్ములు అధికారంలోకి వచ్చినామంటేనే ఆ నినాదం వెనక నీకు రాజ్యం వస్తుంది. కాబట్టి నువ్వు ఆ నినాదం పట్టుకొని కూర్చున్నావు. లేకపోతే నీకు ఏమవసరం? ఆ నినాదం అందరూ నువ్వు వాడు అన్ని పార్టీలు వాడుకోండి, అన్ని పార్టీలు వాడుకోండి, అందరూ వాడుకుంటారు. వాడాలి కదా. ఇప్పుడు కేవలం బీజేపీ కదా. దేవుడి పేరు మీద రాజకీయాలు చేయొద్దు సార్. నేను ఒక పాయింట్ అడుగుతా. సార్, సార్, వినండి. ఇప్పుడు హిందూయిజం అనేది హిందూకు సంబంధించినటువంటి ఆ నినాదాన్ని బీజేపీ ఎత్తుకుందని అంటున్నారు. అవును. బీఆర్ఎస్ మీరు కూడా ఎత్తుకోండి, సార్ ఇప్పుడు అక్కడే సార్, కాంగ్రెస్ ఎత్తుకోండి. ఇప్పుడు వాళ్ళు కుమ్మరోళ్ళు ఏమైంది? అన్నారు. మీరెందుకు దాని మీద కుమ్మరోళ్ళు ఏమైంది అంటున్నా. అందరూ చెప్తా. ఇప్పుడు సరే కాంగ్రెస్ మిత్రులు ఉన్నప్పుడు అంటే మీరు ఓటు బ్యాంక్ రాజకీయం అన్నారు కాబట్టి 100% ఆ ఓటు బ్యాంక్ రాజకీయం మీరు కూడా చేసుకోండి. 3 పదాలు చెప్తా. వినండి, వినండి. నేను ఇవాళ అన్న, వినండి, మారన్న, ఒక్క వినండి, నిమిషం. వినండి. నేను ఒక్క నిమిషం, ఇప్పుడు నేను చెప్పినాక చెప్పు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం అన్న, నేను చెప్తుంది? చెప్పినాక 2 నిమిషాలు, 2 నిమిషాలే. సెక్యులరిజం అరే ఒక్క నిమిషం భారతదేశంలో అన్న 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 భిన్నత్వంలో ఏకత్వం. ఒక్క నిమిషం, నేను చెప్పినాక అయితే చెప్పే. ఆ అరే, పాయింట్ నీకు చెప్పండి. రన్నింగ్ చెప్పండి. మ్యాటరే. మళ్ళా ఫ్లోలో పోతుంది. అన్న నీకు సందర్భించిన అంశం నువ్వు చెప్పిన దానికే చెప్తున్నా. ఏదో flow అంటాడు కదా మళ్ళీ ఫ్లో ఉంటుంది కదా. ఆ. మొన్న శ్రీరామనవమి అప్పుడు, హనుమాన్ జయంతి అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేశారు, కాంగ్రెస్ వాళ్ళు చేశారు, అందరు ర్యాలీలు చేశారు. మళ్ళీ వద్దని ఎవరు అనలే కదా. అనలేదు. పోలు. అరే వద్దా అంటలేమో. నువ్వు ప్రత్యేకించి దాన్ని ఫోకస్ చేస్తున్నావు అంటే అన్నావా? దాని వెనక నీకు నువ్వు సార్ ఉన్న పట్టు ఉద్దేశం వస్త్రాలు ఎవరు ఏమంటున్నా? ఇచ్చారు? అధికార కాంగ్రెస్ అన్న, ఇచ్చింది. ఓ, ఎవరు ఏదన్నా వినండి. ఇప్పుడు ఇప్పుడు పట్టు వస్త్రాలు ఎవరు ఇస్తారు సార్? ఉమ్. అధికార పార్టీ ఇస్తారు. ప్రజలకు ఏది అధికార పార్టీ అనుకూలంగా ఏడా? చేసుకుంటారండి. మీరెవరు చెప్పండి. ఎమ్మెల్యేలు ఎవరు? అధికార పార్టీ వాళ్ళు. వాళ్ళే కదా ఆ ప్రాంతాలలో చేసింది. మళ్ళీ వద్దన్నారు ఎవరైనా? వద్దా అంటే అంటలేను. ప్రత్యేకించి మీరే వద్దనని మనలే కదా సార్. అంటున్నా. ప్రత్యేకించి హిందూ అని ప్రత్యేకించి నినాదం ప్రత్యేకించి చేస్తున్నారు. కాదు, ఒక హిందూ అంటే తప్పేంది? ఎవరు? హిందూ అంటే తప్పని తప్పేంది? వాళ్ళు ఎవరు అంటున్నా? అందుకోసమే మేము అంటలే కదా. అంటే మీరు అనేది ఏంటంటే మీరు ఆ తప్పనకపోయినా దాన్ని మీరు దాన్ని మీరు ఉపయోగించుకొని ప్రాపగండ ఓటు బ్యాంక్ రాజ్యం చేసేవాడి చేస్తున్నారు అంటున్నారు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లా ఒక రూమ్ లా బండలు తవ్వి ఏది మన హోమం హోమం చేయించిండు. అవును, గాయత్రి. బీజేపీ ప్రభుత్వం అధికారం లేదు అప్పుడు. అది మేము అన్నామా? హోమం చేయించిండు. మేము అన్నామా? వినండి. ఆయన చేసే కాబట్టి మేము ముఖ్యమంత్రిగా గెలిచడం లే, 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 లే. ఉంది. ఆయన జిఆర్ స్వామి గారి దగ్గరకు పోయి ఇట్లా సాష్టంగా మేము అన్నామా? అనలే కదా. అరే మీరు అరే అన్నారు ధర్మం కోసము ఆయనకు నచ్చిన ధర్మాన్ని ఆయన పాటిస్తున్నాడు. ఇప్పుడు దాంట్లో తప్పే ఉంది. ఇలాంటి అంశం మాట్లాడదాం. మన ట్రాక్ తప్పుతుంది. ఉమ్. నేనేమంటున్నా అంటే మన దేశము ఆర్థికంగా ఎంతవరకు బలపడుతున్నాము, ఉమ్. ఆర్థికంగా ఉన్న వనరులు ఏంటి, భారతదేశంలో ప్రపంచంలో యువతకు ఉన్నటువంటి దేశం మనది. ఉమ్. మీ యువతకు ఉద్యోగాలు ఏమి ఇస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులు కంపెనీలు అనేక రంగాల్లో ఉన్నటువంటి అవసరాలు మీరు ఏం చేస్తున్నారు, ఏం డెవలప్ చేస్తున్నారు, గిజ్ చెప్పు అంటున్నా నేను. అదే మాట్లాడదాం. నువ్వు ఇచ్చేప్పు. అదే మాట్లాడదాం. నేను నీ 13 ఏళ్ళ కాలంలో నీ ప్రభుత్వంలో ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించినావు అది చెప్పు. వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. అది 2 అది కోట్ల చూపి. ఎంతవరకు గెలిగారు అనేది. ఇప్పుడు నేను ఉద్యోగం ఉన్నాకనే రోడ్ ఎక్కా. ఇలా కోట్ల మంది రోడ్ ఎందుకు ఎక్కుతున్నారు? అవును. పని లేకనే కదా. పని కల్పించే బాధ్యత పెట్టుకో. నువ్వు విదేశాలు పోకంటావు. ఇక్కడ ఉద్యోగాలు లేక ఇప్పుడు అన్న చెప్పినట్టు చదువుకున్న వాళ్ళు అంతా విదేశాలు పోతున్నారు. నువ్వు పోవద్దంటే ఎట్లా? పోయేటట్టుగా ఏర్పాటు చేయి, వనరులు కలిపి ఇక్కడ ఇన్స్టిట్యూట్లు పెంచు, మరి సాఫ్ట్వేర్ డెవలప్ చేయి. ఇక్కడ విదేశాలకు పోకుండా ఇవాళ ఇక్కడ పెట్టు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అవును పెట్టండి. సార్, స్కిల్ డెవలప్ అలా స్కీమే ఉంది కదా. స్కిల్ డెవలప్మెంట్ స్కీము మీరు పెడుతున్నారు కదా. ఎంత మేరకు పెట్టారు? 1000 కోట్ల స్కామ్ జరిగింది. ఇలా రాష్ట్రానికి కూడా పెట్టండి, రైట్ పెట్టి డెవలప్ చేయండి. రైట్. ఇలా రవాణా రంగం మళ్ళీ చెప్తున్నా, రవాణా రంగం మీదనే ఇలా ప్రత్యేకించి ప్రజలు ఇప్పుడు రవాణా అంటేనే అభివృద్ధిలో భాగంగా ఒక ప్రాంతం నుంచి మనిషి ఇంకో ప్రాంతం పోయి బతుకుతాడు. ఈలో బతుకుతో రేపు ఇంకో ప్రాంతానికి పోవాలంటే ప్రధానంగా రవాణా. దీన్ని డెవలప్ చేయాలంటే మీరు నిబంధనలు మొత్తం తీసేయండి, ఈ వెహికల్స్ ఇవ్వండి. మీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకొని ఉన్న నిబంధనలు తీసేయండి, పెద్ద ఎత్తున ఇవ్వండి, సబ్సిడీలు ఇవ్వండి, యువతకు లోన్స్ ఇవ్వండి, యువతకు ఎంకరేజ్ చేయండి, కంపెనీలకు మీరు లోన్స్ ఇవ్వండి, కోట్ల రూపాయల లోన్స్ ఇవ్వండి. ఎవరికి ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు చూపియండి. అవన్నీ వేయకుండా విజయమాల్యకి విజయమాలకు వాళ్ళ కోట్ల టెండర్లు అది ఎక్కడో మారుమూల గ్రామాలల్లా, దండకారణ్యంలో, ఇతర రాష్ట్రాలల్లా చదువు లేదాళ్ళకు, తిండి లేదాళ్ళకు ఎంతసేపు మీరు ఎన్నాళ్ళు సొంత చెల్లి డబ్బులు ఎన్ని స్కూళ్ళు బ్యాంకులో ఉంటేనే బ్రో, ఆ చనిపోయిన సార్, లేదని చెప్తేనే శవాన్ని దవకలు తీసుకెళ్ళి చూపించడం పరిస్థితి చూసాం మనం. ఇంకో ముచ్చట చెప్తాం మీకు. ప్రధానమంత్రి అంత పెద్ద హంగామా చేసి ఆల్ పేపర్లకు యాడ్ ఇచ్చిండు. ఓపెనింగ్ ఏం చేసిండండి? హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ గొప్పన. ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం
ఇలా మెడికల్ మొత్తం మాఫియా అయిపోయింది, విద్య మొత్తం మాఫియా అయిపోయింది. Right. పెద్ద మెడికల్ కాలేజ్ కట్టి ఒక పెద్ద హాస్పిటల్ కట్టి నువ్వు గౌరవంగా వచ్చి ప్రభుత్వం తరఫున కడియాల్సింది పోయి ఎవడో ప్రైవేట్ వాడు పెడితే ఆ కటింగ్కి వచ్చి ఇక మేము అందరం మించి ఒక మీటింగ్ పెట్టి ఇదో రాయేసిపోయింది, మీరు ఇది వాడొద్దు అది వాడొద్దు, లిమిట్గా వాడాలి, లిమిట్గా తినాలంటే మరి ఆయన పెళ్లి కావాలి, ఇవాళ నాకు ఇద్దరు పిల్లలు, నీ ఫ్యామిలీతో ఉన్నావు, నాకు లీటర్ ఆయిల్ అవసరం, నువ్వు 10 కిలో వేసుకుని సరిపోతుంది, నా లెక్క నువ్వు నేను పెళ్లి చేసుకోకుండా మరిగా దేశంలో యువత మొత్తం పెళ్లి చేసుకోకుండా అని చెప్పు, ఎవరిని పెళ్లి చేసుకోకనది, ఎవరు ఇంట్లో వాళ్ళనే ఉన్నామని ఎక్కడ పోకుంటున్నాం అని చెప్పు, అట్లయితే బాగుంటుంది. రైట్ ప్రేమ్ గాంధీ గారు, అంటే ఇక్కడ దేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే అంశాలు దాన్ని దాచిపెట్టి ముందు